థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ ద 500 సార్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా 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 గ్రేట్ఫుల్ మీకు. సో హాయ్ గైస్. అరే ఒక్క నిమిషం రెడీ చెప్తాను రా. చెప్పరా నీ వచ్చా. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ ట్రైలర్ రియాక్షన్ ఫర్ ఈగల్. Feb 9th రిలీజ్ కాబోతుంది. అనుపమ నటించిన అనుపమ, రవితేజ అండ్ కార్తిక్ ఘట్టంనేని ఫస్ట్ ఫిలిం ఇది. ఆయన డిఓపి గా చాలా చేశాడు, బట్ ఇది యాజ్ అ రైటర్ అండ్ డైరెక్టర్ గా ఇది ఫస్ట్ మూవీ కార్తిక్ ఘట్టంనేనికి. లెట్స్ వాచ్ అండ్ రియాక్ట్ టు ద వీడియో. తుపాకీ నుండి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా? విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను. హెయిర్ స్టైల్ కానీ గెటప్ కానీ అదిరిపోయిందిరా బాబు. అలాగే ఉన్నా. బాగానే హెయిర్ స్టైల్ తింటున్నారా? నాకు లో ఇంత ఫ్యాంటసీ యాక్షన్ స్టోరీస్ ఎప్పుడు వినలేదు మేము. అఫేర్ని ఎలానైనా పట్టుకోవాలి. వీళ్ళందరినీ కంగారు పెట్టింది పత్తో ప్రాంతమో కాదు. మధ్యరాత్రి ఆ ముందు మోతుబరి చేసిన మారణ హోమం. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. నైస్, బాగుందిరా ట్రైలర్. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో బాగుంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి ట్రైలర్ కట్ వరకు. సరే, ఫస్ట్ కమింగ్ టు ఫస్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే అతనికి డైరెక్షన్ కి ఇది డెబ్యూ కాబట్టి ఒకసారి డైరెక్టర్ గురించి మాట్లాడదాం. సో కార్తిక్ ఘట్టంనేని నాకు తెలిసి ఒక మంచి లైక్ ఇప్పుడు నిన్ను కోరి గాని, సూర్య వర్సెస్ సూర్య, కార్తికేయ 2, కృష్ణార్జున యుద్ధం, ధమాకా కూడా మనోడే చేశాడు, డిస్కో రాజాకి మనోడే చేశాడు. అంటే యాజ్ అ డిఓపి ఒక మంచి కలర్ సెన్స్ ఉంది మనోడికి షార్ట్స్ వైజ్ లో. మరి ఈ మూవీని ఎట్లా ముందు తీసుకెళ్తాడు ఏంటన్నది మనం చూడాలి. కమింగ్ టు రవితేజ గారి గురించి మనం ఏం మాట్లాడతాంలే కానీ, ఆయన ఎలా లేదన్నా సంవత్సరానికి 3 సినిమాలు గట్టిగా దింపుతాడు. అందులో ఆయనకి హిట్ ఫ్లాప్ తో సంబంధం లేదురా మనోడికి. మళ్ళీ ఆ మూడిట్లో కూడా ఒకటి సూపర్ హిట్, ఒకటి యావరేజ్ పడిపోతాయి, లేకపోతే 2 యావరేజ్ లో ఒక సూపర్ హిట్ పడిపోద్ది. ఒక హిట్ అయితే పడుతుందిలే కానీ. అండ్ నవదీప్ కూడా చాలా రోజుల తర్వాత నాకు తెలిసి మనం చూసాం స్క్రీన్ లో. అవసరం సినిమాస్ కానీ చూడాలి ఎలా ఉంటుందో మరి మూవీ. బాగానే ఉంటదిలే, యాక్షన్ ప్యాక్డ్ ఉంది కాబట్టి. ఎవరికైనా మీ ఇద్దరులో ఎవరికైనా అనిపించింది అనుపమ లుక్ ఏంటి అలా ఉందని? మరి అంత బాగాలేదు, అనుపమ లుక్ నచ్చలేదు. రవితేజ బియర్డ్ లుక్ అండ్ లాంగ్ హెయిర్ లుక్ చాలా బాగుంది. మ్యూజిక్ ఎవరికి? అలాగే దేవ్స్ అండ్ అంతే. అండి ఏమో నేను వినలేదు, అంటే లైక్ పర్లేదు మూవీ. ఈ ట్రైలర్ క్యాచీగానే ఉంది. ఒకట్రా రవితేజ మెయిన్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు, కొత్త ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తాడు, అది కరెక్టే. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు, ఎక్స్పెరిమెంట్లు కూడా అలానే చేస్తాడు. సో ఈ మూవీ కూడా అలానే ఉంటది. ట్రైలర్ చూస్తున్నంత వరకు నాకు ఎలా అనిపించింది అంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ ఫిలిం, బట్ కొత్త ఎలిమెంట్ లోని కొత్త టేకింగ్ లో తీస్తున్నారేమో అని అనిపించింది నాకు. మేబీ అయి ఉండొచ్చు, అలా అనిపించింది. కావ్య తాపర్ అంటే ఇంకొక హీరోయిన్, ఏక్ మినీ కథలో హీరోయిన్ తను ఇందులో పర్లేదు, బాగానే యాప్ట్ అనిపించింది రవితేజ పక్కన. అనుపమే కొద్దిగా సన్నబడిపోయి చెక్కబడిపోయి అదేమో అదిలా కనిపిస్తుంది. అది టిల్లు చెక్కిసి ఉంటాడు ఫుల్ గా రెండు, మరి అలాగే ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయడం. ఓవరాల్ గా ట్రైలర్ మీకు ఎలా అనిపించింది సందీప్? మీకు? నాకైతే బాగానే అనిపించింది. అంటే ఇప్పుడు ట్రైలర్ చూసి మాత్రం ఏం చెప్పలేం రా. రవితేజ మూవీస్ లోని ఒకటి సినిమా చూస్తే కానీ చెప్పలేం. ట్రైలర్లు పెద్ద హిట్ అయిపోయి సినిమాలు పడిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాగైతే మొన్న వచ్చిన టైగర్ నాగేశ్వరరావు కానీ, దాని ముందు రావణాసుడు అయితే ఇంకా అసలు గ్లిమ్స్ చూసే నేను మ్యాడ్ అయిపోయాను, అదిరిపోయిందిరా బాబు అని. కానీ సినిమా చూస్తే మీకు తెలిసిందే సినిమా ఎలా ఉందో. సో అలా చూస్తే కనుక ట్రైలర్ ఓకే, సినిమా థియేటర్ వరకు తీసుకెళ్తుంది. ఓకే, కంపేర్ చేయొద్దు. కానీ నేనేమంటానంటే ఈ ట్రైలర్ చూసి నువ్వేం ప్రామిసింగ్ గా ఫీల్ అవుతున్నాం? లైక్ అంటే వెళ్ళి చూడగలిగేలాగా ఉందా, లేకపోతే కొత్తగా ఎలిమెంట్స్ నీకేం అనిపించాయి ఈ ట్రైలర్ బట్టి? నీకు రవితేజ మూవీ నేను ఎలాగున్నా వెళ్ళి చూసేస్తాను రా ఫస్ట్ థింగ్. ఏదో కొత్తదనం ఉంటుంది సినిమాకి వెళ్ళాక తెలుస్తుంది కొత్తదనం. రవితేజ కోసమే ముందే డిసైడ్ చేయలేం.
అంతే. మనం రావణాసుర కూడా ముందే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా లోపల ప్రాస్టెటిక్స్ అవన్నీ ఉంటాయని చెప్పి. అంతే, మనం బయట నుంచి మనం జడ్జ్ చేయలేం సినిమాని. చేయలేం. ఈయన సినిమాలు బేసిక్ గా అది అయితే హిట్ ధమాకా, లేదంటే పట్టు రావణాసుర అంతే. అది లేదంటే అటు ఇటుగా టైగర్ నాగేశ్వరరావు అంతే. అంతే. సింపుల్ గా అందులో చూడాల్సిన నీతి ఏంటి, అదే అందులో చూడాల్సిన నీతి ఏంటంటే ఒక 200 మందికి ఉపాధి కల్పిస్తాడు అంతే. దానికైతే పక్కా చెప్పొచ్చు ఆ విషయంలో అయితే రవితేజ కోసం. మనం అనుకుంటాం టిఎఫ్ఐ బాగుండాలి, మనం ఎలాగైనా గుడిసిపోయినా పర్లేదని, ఆయన లోపల ఉండి బతికిస్తూ ఉంటాడు. మనలో ఒకడే ఆయన. అదే యాక్చువల్లీ 4వ కింద ప్యానెల్ లో రవితేజ గారు ఇక్కడ ఉండాలి, కానీ లేదురా యాక్చువల్గా రొమాంటిక్ సాంగ్ ఉంటే షూటింగ్ కి వెళ్ళాడు. సో మీకు కూడా మా ట్రైలర్ రియాక్షన్ నచ్చింది అని అనుకుంటున్నాము. ఒకసారి చూడండి, Feb 19 రిలీజ్ అవుతుంది ఈగల్. సంక్రాంతికి వెనక్కి తగ్గినా కూడా డిసెంబర్ ఈ ఫెబ్ లో బాగా కొడతాడేమో అని అనుకుంటున్నాం మరి. అంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ ద 500 subs ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా 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 గ్రేట్ఫుల్ మీకు. ఇంకా మాకు సపోర్ట్ రావాలి మీ నుండి అని మేము కోరుకుంటున్నాం. మీకు ఏది ఉన్నా సరే ఆ కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ గుర్తుపడేయండి, మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. మీకు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా మేము ఇస్తాం. ఇదొక స్టార్ట్ మాత్రమే, తర్వాత ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా డెవలప్ చేస్తున్నాము కంటెంట్ అంతానా. సో వీడియో చూసే మధ్యలోనే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బెల్ ఐకాన్ కూడా ఒత్తి పెట్టండి. చెప్తాను and subscribe to Dabba Kanai.